హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈ రోజు నుంచి ఎస్ఎస్సి సీజీఎల్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఒకసారి రీజనింగ్ చూద్దాం. సో రీజనింగ్లో మనకు వచ్చేసి ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. చూడండి, వర్డ్ ఎనాలజీ, సిరీస్ అండ్ సీక్వెన్సెస్, నెంబర్ ఎనాలజీ, వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్, లెటర్ ఎనాలజీ, ఆడ్ వన్ అవుట్, కోడింగ్ డీకోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సిలాజిజమ్స్, వెన్ డయాగ్రామ్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ మనం చూద్దాం. సో అంతకంటే ముందు ఈరోజు మనం డైరెక్షన్స్ చూద్దాం. ఓకే, సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా మనకి ప్రతి వీడియో అప్లోడ్ చేసిందల్లా మీకు ఒక నోటిఫికేషన్ కింద వస్తుందన్నమాట. ఓకే, సో తప్పకుండా మీ రెస్పాన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇంకా ఫర్దర్ క్లాసెస్ అన్నీ. ఓకే, సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం డైరెక్షన్స్ చూద్దాం. సో డైరెక్షన్స్ అనగానే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ మనం డైరెక్షన్స్ చూసుకోవాలి. ఇప్పుడు కూడా డైరెక్షన్స్ చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా. ఈ డయాగ్రామ్ ఫస్ట్ మనం డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ వేస్తున్నాం అంటే ఫస్ట్ వేసుకోవాల్సిన డయాగ్రామ్ ఇదనమాట. ఓకే, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. సో ఈ డయాగ్రామ్ వేసుకుంటేనే మనం ఏ ప్రాబ్లం అయినా సరే ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఫస్ట్ డైరెక్షన్స్లో ఏముంటో చూడండి. నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది నార్త్ ఈస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది నార్త్ వెస్ట్, అలాగే సౌత్కి వెస్ట్కి మధ్యలో సౌత్ వెస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్. ఓకే, సో ఇవి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మనకి యాంగిల్స్ కూడా తెలియాలన్నమాట. యాంగిల్ చూడండి, ఇదెంత 90 degrees. ఓకే, సో అలాగే స్ట్రైట్ లైన్ ఉంటే ఇదెంత అవుతుంది? 180 degrees అవుతుంది. ఓకే, కంప్లీట్ యాంగిల్ వచ్చేసి 360 degrees. అలాగే 90లో హాఫ్ ఎంత? 45 degrees. అంటే చూడండి, స్ట్రైట్ లైన్ ఉండి మనకి ఇలా ఉంటే ఇది ఎంత వస్తుంది? 45 degrees అనమాట. సో ఇక్కడ చూడండి, నార్త్కి ఈస్ట్కి మధ్యన ఈ యాంగిల్ ఎంత? 90 degrees అనమాట. అలాగే ఈ యాంగిల్ ఎంత? నార్త్ ఈస్ట్కి ఇది వచ్చేసి 45 degrees. ఓకే, సో ఇది వచ్చేసి ఈ యాంగిల్ వచ్చేసి 90 degrees, అదే ఈ యాంగిల్ వచ్చేసి 45 degrees. సో ఈ యాంగిల్స్ అనేవి కూడా మనకి కంపల్సరీగా తెలియదు. 45, అలాగే ఇది చూస్తాం మనకి 90. ఓకే, సో మనకి రైట్ యాంగిల్ తెలుసు. ఓకే, సో రెండు ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్గా ఉంటాయి. మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 90 degrees ఉంటుంది. అదే కరెక్ట్గా సెంటర్లో ఉంటే 45 degrees ఉంటుంది. ఓకే, సో అదే స్ట్రైట్ లైన్ అయితే ఇది ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. అదే కంప్లీట్ యాంగిల్, ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర అయినా సరే కంప్లీట్ యాంగిల్ అంటే రౌండ్ ఒక సర్కిల్ ఎంత? 360 degrees. ఓకే, సో ఇవి కూడా కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఇటు సైడ్ తిరుగుతుందో అటు అనమాట, దాన్ని ఏమంటాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో క్లాక్ ఇటేక తిరుగుతుంది, సో దీన్ని ఏమంటాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్కి ఆపోజిట్ అంటే ఈ సైడ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో చూడండి, ఇలాగేంటి? ఇది క్లాక్ వైజ్, రైట్? క్లాక్ ఇలా తిరుగుతుంది, సో క్లాక్ వైజ్ ఇటు. యాంటీ క్లాక్ వైజ్ అంటే దానికి రివర్స్ అనమాట. ఓకే, సో దానికి రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఓకే, సో ఇవి బేసిక్స్, ఇవి తెలిస్తేనే మనం ఏ ప్రాబ్లమ్నైనా సరే సాల్వ్ చేయగలం అనమాట. ఓకే, సో ఈ డైరెక్షన్స్, యాంగిల్స్ అండ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అనేవి మనకి కంపల్సరీగా తెలియాలి. ఓకే, సో మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఈజీ లెవెల్ నుంచి మనం కొంచెం అలా డిఫికల్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, సో మనం యాక్చువల్లీ ఈ వీడియోలో వచ్చేసి మనం డైరెక్షన్స్ డైరెక్ట్గా అడిగినవి, క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్వి, అలాగే చిన్న సింపుల్ పజిల్స్ కూడా అడుగుతారు డైరెక్షన్లో, అవి అండ్ ఫైనల్లీ షాడో ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఎ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్. ఓకే, ఎ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్. సో ఇటు ఫేస్ చేస్తున్నాడు, సౌత్ ఫేస్ చేస్తున్నాడు. సౌత్ అంటే ఇటు కిందకి ఫేస్ చేస్తున్నాడు, రైట్? కిందకి సౌత్, సో సౌత్ ఫేస్ చేస్తున్నాడు. ఓకే, హీ టర్న్స్ 225 degrees ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు, యాంటీ క్లాక్ వైజ్ అంటే దీనికి ఆపోజిట్, సో అంటే ఇటు, రైట్? సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత తిరిగాడంట? 225 degrees తిరిగాడంట. ఓకే, సో మనకి ఏం తెలుసు? 180 degrees అంటే ఏంటి? స్ట్రైట్ లైన్, రైట్? 180 degrees స్ట్రైట్ లైన్. సో చూడండి, ఇలా తిరుగుతున్నాడు, ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇటు తిరిగాడు. ఓకే,
సో అప్పుడు ఏమయ్యాడు, ఇటు చూసేవాడు కాస్త పైకి చూస్తున్నాడు ఇప్పుడు. అంటే సౌత్ ఫేస్ వేసేవాడు కాస్త ఎటు ఫేస్ చేస్తున్నాడు మనకి, నార్త్ ఫేస్ చేస్తున్నాడు. ఎప్పుడు 180 డిగ్రీస్, రైట్. 180 డిగ్రీస్ తిరిగిన తర్వాత, బట్ ఎంత తిరగాలి, 225 డిగ్రీస్ తిరగాలి. సో ఇంకొక 45 డిగ్రీస్, సో ఇక్కడ నుంచి ఇంకొక 45, ఇంతే కదా. సో ఇదంతా 45 డిగ్రీస్. సో ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఈ డైరెక్షన్ ఏంటి, నార్త్ వెస్ట్. సో ఆన్సర్ ఏంటి, నార్త్ వెస్ట్ అనమాట. ఓకే, సో ఇందులో యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకి ఇచ్చిన డేటాని, సో ఇక్కడ చూడండి, ఫేసింగ్ సౌత్ అన్నాడు. సో ఫస్ట్ సౌత్ అను, హీ టర్న్స్ 225 డిగ్రీస్ అన్నాడు. సో 225 ఒకేసారి తీసుకోకుండా నేను సింపుల్గా మనకి 180 డిగ్రీస్ తెలుసు ప్లస్ 45, 180 ప్లస్ 45 225 కాబట్టి ఇంకొక 45 తిప్పాను. సో ఇది యాంగిల్ ఏంటిది, ఇది నార్త్ వెస్ట్ అనమాట. ఓకే, సో సింపుల్గా మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్ చూద్దాం, నెక్స్ట్ అలాగా కొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్, ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ సౌత్. ఓకే, మళ్ళీ మ్యాన్ ఏం చేస్తున్నాడు, ఫేసింగ్ సౌత్ ఫేస్ చేస్తున్నాడు. ఓకే, హీ టర్న్స్ 135 డిగ్రీస్ ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ సైడ్, రైట్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 డిగ్రీస్ తిరిగాడంట. అండ్ అని ఉంది, కంటిన్యూ చేయండి ఇంకా. అండ్ దెన్ 180 డిగ్రీస్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. తర్వాత ఏం చేశాడు, ఫస్ట్ 135 డిగ్రీస్ తిరిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగాడంట. సో విచ్ డైరెక్షన్ ఈస్ హీ ఫేసింగ్ నౌ. సో ఎప్పుడైనా సరే మనకి చూడండి, యాంటీ క్లాక్ వైజ్ ఉంది, క్లాక్ వైజ్ ఉంది. ఓకే, ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడు, క్లాక్ వైజ్ తిరిగాడు. సో ఈ రెండు ఆపోజిట్, అవునా. ఇది క్లాక్ వైజ్, ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్. సో రెండు ఆపోజిట్ కాబట్టి ఏం చేయాలంటే పెద్ద దానిలోంచి చిన్నది సబ్ట్రాక్ట్ చేస్తే మనం రెండు చేయట్లేదు అనమాట. ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి తర్వాత క్లాక్ వైజ్ తిప్పక్కర్లేదు, ఎందుకంటే రెండు ఆపోజిట్ కాబట్టి పెద్ద దానిలోంచి చిన్నదాన్ని మైనస్ చేయాలి. పెద్ద దానిలోంచి 180లోంచి 135 తీస్తే మనకి ఎంత వస్తుంది, 45 డిగ్రీస్ వస్తుంది. సో 45 డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఏం చేయాలి, 45 డిగ్రీస్ పెద్దదేంటి, క్లాక్ వైజ్. సో 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ తిరుగుతాడు. క్లాక్ వైజ్ అంటే ఎటు, ఇలా తిరగాలి, అంటే ఇలా తిరగాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నాడు, ఇలా క్లాక్ వైజ్ ఎంత తిరుగుతాడు, 45 డిగ్రీస్ ఇలా తిరిగాడు, రైట్. ఇదంతా 45 డిగ్రీస్. సో ఇప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు, ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు, సౌత్ వెస్ట్. సో ఆన్సర్ ఏంటి, సౌత్ వెస్ట్. సో ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ ఏంటి, ఏదైతే పెద్దది ఉందో 180 డిగ్రీస్ ఉంది, మైనస్ చేసాం 45 డిగ్రీస్. ఏంటిది అది, 180 డిగ్రీస్ పెద్దది ఏంటి, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట. సో క్లాక్ వైజ్ అంటే ఎటు, ఇటే కదా క్లాక్ వైజ్. సో ఇటే తిప్పాం, ఇటు తిప్పితే 45 డిగ్రీస్ తిరిగాడు. సో ఈ డైరెక్షన్కి వచ్చాడు. ఈ డైరెక్షన్ ఏంటది, సౌత్ వెస్ట్ అనమాట. ఓకే, సో ఇలా సింపుల్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంకొకటి క్లాక్ వైజ్ మ్యాచ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకా మనం రిమైనింగ్ నార్మల్ ప్రాబ్లమ్స్ వెస్ట్ ఈస్ట్ అవి చూద్దాం. ఓకే, సో ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్ అన్నాడు ఇప్పుడు. సో ఇటు ఫేస్ చేస్తున్నాడంటే వెస్ట్, వెస్ట్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. సో ఓకే, సో ఇటు సైడ్ ఫేస్ చేస్తున్నాడు, వెస్ట్ సైడ్. ఓకే, అండ్ టర్న్స్ త్రూ 45 డిగ్రీస్ క్లాక్ వైజ్. ఓకే, 45 డిగ్రీస్ క్లాక్ వైజ్ తిరిగాడంట. అగైన్ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్, తర్వాత మళ్ళీ 180 డిగ్రీస్ మళ్ళీ క్లాక్ వైజ్ తిరిగాడంట. ఓకే, అండ్ దెన్ టర్న్స్ త్రూ 270 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ 2 సార్లు క్లాక్ వైజ్ తిరిగిన తర్వాత మళ్ళీ 270 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగాడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏం చేయాలి, మనం 2 క్లాక్ వైజ్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏం చేయాలి, క్లాక్ వైజ్ 2 ఉన్నాయి కాబట్టి రెండింటిని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో క్లాక్ వైజ్ 180 ప్లస్ 45 ఎంత, 225. సో 225 వచ్చింది. యాంటీ క్లాక్ వైజ్ ఎంత ఉంది, 270 ఉంది, రైట్. యాంటీ క్లాక్ వైజ్ 270 ఉంది కాబట్టి ఏం చేయాలి, 270లోంచి 225 తీయండి. 225 తీస్తే మనకి 45 వచ్చింది. సో 45 వచ్చింది. ఏది పెద్దది, ఇటు సైడ్ క్లాక్ వైజ్ పెద్దది, సారీ యాంటీ క్లాక్ వైజ్ పెద్దది. సో యాంటీ క్లాక్ వైజ్ పెద్దది 270 కాబట్టి దేన్ని ఏం చేయాలి మనం, యాంటీ క్లాక్ వైజ్ అంటే కిందకి. సో యాంటీ క్లాక్ వైజ్ ఈ సైడ్ తిప్పాలి. ఎంత తిప్పాలి, 45 డిగ్రీస్. సో 45 డిగ్రీస్ అంటే ఎటు వస్తుంది మనకి, ఈ సైడ్ వస్తుంది. సో ఇదంతా యాంగిల్ 45 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఈ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏం డైరెక్షన్, ఇది సౌత్ వెస్ట్. సో ఆన్సర్ ఏంటి, సౌత్ వెస్ట్. సో చూడండి, మీరు కంపల్సరీగా ఈ యాంగిల్స్ మాత్రం వేస్తాడు ఎప్పుడు కూడా, 45 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180, 270, 360 ఈ యాంగిల్స్ వేస్తాడు తప్ప ఇంకా
ఎక్కువ దానికి మించిన యాంగిల్స్ మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వడం అనమాట. ఓకే, 30 డిగ్రీస్ వస్తే ఏం చేయాలి, 20 డిగ్రీస్ వస్తే ఏం చేయాలని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఆ యాంగిల్స్ అనేవి ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏం చేయాలి మనం, సో 30 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 30 డిగ్రీస్ తిరిగారనుకోండి, అంటే కొంచెం తిరుగుతాడు, దీనికంటే ఇటు వస్తుంది, దాన్ని కూడా మనం సౌత్ ఈస్ట్ అని అనుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకా డైరెక్ట్గా సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఎటు పక్క వచ్చినా సరే సౌత్ ఈస్ట్ అని అనుకోవాలి. ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంకా రైట్ టర్న్ తీసుకున్నాడు, లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. అందుకంటే ముందు నేను ఆల్రెడీ ట్రిక్ ఆఫ్ ద డేలో ట్రిక్ 2లో అనుకుంటాను నేను డైరెక్షన్ ప్రాబ్లం మీద ఒక షార్ట్ కట్ చెప్పాను, తప్పకుండా అది చూడకపోతే చూడండి. అదేంటంటే ఓన్లీ నార్త్ సౌత్ ఓన్లీ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు, అంటే లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఇవ్వకుండా ఓన్లీ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు అది అప్లై అవుతుంది అనమాట. ఓకే, సో ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. దీపక్ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ టువర్డ్స్ ఈస్ట్. ఓకే, ఎటు సైడ్ వెళ్తున్నాడంటే ఈస్ట్ వైపు వెళ్తున్నాడంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ ఎక్కడ ఉన్నాడు అనుకుంటే ఈస్ట్ వైపు వెళ్తున్నాడు. సో ఓకే, ఈస్ట్ వైపు వెళ్ళాడు. ఫైన్, ఈస్ట్ వెళ్ళాడు. ఎంతసేపు వెళ్ళాడు, ఆఫ్టర్ వాకింగ్ 75 మీటర్స్. సో అంటే ఎంత దూరం వెళ్ళాడు, 75 మీటర్స్ ఈస్ట్ వైపు వెళ్ళాడు. ఫైన్, హీ టర్న్స్ టు ది లెఫ్ట్ అండ్ వాక్స్ 25 మీటర్స్. సో చూడండి, ఇలా ఈస్ట్ వైపు వెళ్తున్నాడు, ఈ సైడ్ వెళ్తున్నాడు, అప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది, పైకి అవుతుంది. సో లెఫ్ట్ ఎంత వెళ్ళాడంట, లెఫ్ట్ he turns to the left and walks 25 meters straight. So 25 meters మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు. ఓకే ఫైన్, అగైన్ he turns to the left. సో ఇలా వెళ్తున్నాడు, మళ్ళీ లెఫ్ట్ అంటే ఈ సైడ్ ఉంది. సో ఈ సైడ్ కాబట్టి ఈ సైడ్ ఎంత తిరిగాడంట, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడంట. ఓకే, సో స్ట్రైట్ లైన్స్ మీరు గీసుకుని. ఓకే, అగైన్ he turns to the left, walks a distance of 40 meters. సో ఎంత తీసుకున్నాడంటే, ఎంత తిరిగాడు, 40 meters వెళ్ళాడు ఇక్కడ నుంచి. తర్వాత అగైన్ హీ టర్న్స్ టు ద లెఫ్ట్ అండ్ వాక్స్ అ డిస్టెన్స్ ఆఫ్ 25 మీటర్స్. సో చూడండి, ఇక్కడ ఇది 75 పెద్దది కాబట్టి 40 చిన్నది తీసుకున్నా. ఓకేనా, సో తర్వాత ఈ డైరెక్షన్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, మళ్ళీ లెఫ్ట్ అంటే మళ్ళీ కిందకి ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, 25 మీటర్స్ వెళ్ళాడు. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఎందుకు, ఈ లెంత్ 25 కాబట్టి ఇది కూడా 25 అవుతుంది. సో ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాడు దీపక్. ఫైన్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇది 40 కాబట్టి ఇది కూడా ఏమంత అవుతుంది, 40 అవుతుంది. సో ఇది 40 అయితే ఇది ఎంత అవుతుంది, మొత్తం 75, ఇది 40 అయితే ఇది ఎంత అవుతుంది, 35 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది క్వశ్చన్, హౌ ఫార్ ఈ సీ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, 35 మీటర్స్. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 35 మీటర్స్. సో ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం, కొంచెం ఐడియా ఇంకా బాగా వస్తుంది అనమాట. ఓకే చూడండి, రోహన్ వాక్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 3 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్, దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 2 కిలోమీటర్స్. సో ఫస్ట్ ఏం ఇచ్చాడు, రోహన్ ఏం చేస్తున్నాడు, వాక్స్ 3 కిలోమీటర్ టువర్డ్స్ నార్త్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోహన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో ఏం చేశాడు, నార్త్కి వెళ్ళాడు, ఎంత వెళ్ళాడు, 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో ఓకే, నార్త్కి 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు, దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్. సో ఇలా వెళ్తున్నాడు, లెఫ్ట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. సో లెఫ్ట్ ఎంత వెళ్ళాడంట, 2 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ రోహన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. ఓకే, హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్. సో ఇలా వెళ్తున్నాడు, మళ్ళీ లెఫ్ట్ అంటే కిందకి, లెఫ్ట్ ఎంత తీసుకున్నాడు, 3 కిలోమీటర్స్. 3 అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది స్ట్రైట్గా ఉంటాయి, ఎందుకంటే ఇది 3 ఇది 3 కాబట్టి. ఓకే, హౌ మెనీ కిలోమీటర్స్ ఈ సీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతే ఇదంతా 2 కదా, ఇది కూడా ఏమవుతుంది, 2 అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు సింపుల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, తర్వాత కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఈ వీడియోలోనే. ఓకే, సో ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఏ విలేజర్ వెంట్ టు మీట్ హిస్ అంకుల్. A villager went to meet his uncle in another village situated 5 kilometers away in the northeast direction of his own village. సో చూడండి, ఇప్పుడు కొత్తగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వచ్చింది. సో ఏం చేస్తున్నాడు, ఒక విలేజర్ అతను ఉన్నాడంట. ఓకే, ఒక విలేజర్ ఉంటే అతని విలేజ్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్, నార్త్ ఈస్ట్ అంటే ఇటు, నార్త్ ఈస్ట్ ఇటు. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో ఇక్కడ ఎవరున్నారంట, వాళ్ళ అంకుల్ విలేజ్ ఉన్నదంట. అంకుల్ విలేజ్ ఎంత దూరం, 5 కిలోమీటర్స్ అంట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, 5 కిలోమీటర్స్ అంట. ఓకే, సో తర్వాత ఏం వచ్చాడు, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఫ్రమ్ దేర్ హీ కేమ్ టు మీట్ హిస్ ఫాదర్ ఇన్ లా లివింగ్ ఇన్ ఏ విలేజ్ సిచ్యువేటెడ్ 4 కిలోమీటర్ ఇన్ ది సౌత్. సో ఇక్కడ నుంచి వెళ్ళాడు కదా ఇక్కడికి
ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి ఏం చేశాడంటే సౌత్కి 4 కిలోమీటర్స్ వెళ్ళారంట వాళ్ళ అంకుల్ విలేజ్కి. సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్, సో కిందకి, సౌత్ కాబట్టి కిందకి, సో కిందకి ఎంత, ఇక్కడికి 4 కిలోమీటర్స్ వెళ్ళాడంట. ఓకే, సో అలా అయితే ఇప్పుడు ఏమవుతుంటే హౌ ఫార్ అవే అండ్ ఇన్ వాట్ డైరెక్షన్ ఈ సీ నౌ. సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అండ్ ఏ డైరెక్షన్లో ఉన్నారు అని అడుగుతున్నాడు ఎండింగ్ పాయింట్. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా మనకి దీన్ని చూసిన వెంటనే మనకి ఫస్ట్ ఒకటే గుర్తు రావాలి, ఏంటి, పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తు రావాలి. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తుంది. మనకి యాక్చువల్లీ 5ని 4ని చూడగానే ఇది ఏమవుతుంది, 3 అవుతుంది అని మనకి తెలియాలి. ఏంటి, అవే పైథాగరన్ ట్రిప్లెట్స్. పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏంటి, 3, 4, 5. సో 3, 4, 5 పైథాగరన్ ట్రిప్లెట్స్ అసలు ఎందుకు అయ్యాయి, 3 ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 9 25, అది 5 స్క్వేర్. అలాంటి పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏమున్నాయి, 5, 12, 13. ఓకే, సో పైథాగరన్ ట్రిప్లెట్స్ 100 లోపు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో తప్పకుండా అవి మాత్రం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇప్పుడు అది చూడండి, ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు ఎలా ఇచ్చారు డైరెక్షన్, ఇప్పుడు ఏంటి, ఈ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలంటే సో చూడండి, పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. హైపోటెన్యూస్ స్క్వేర్ 25 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9. సో అందుకని ఇక్కడ ఏమొస్తుంది, మనకి 3 వస్తుంది అన్నమాట. డైరెక్ట్గా ఇక్కడ మనం 5ని 4ని చూసి ఒక రైట్ యాంగిల్ చూస్తున్నాం అంటే ఆటోమేటిక్గా 3 అని డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. ఓకే, సో ఇన్ వాట్ డైరెక్షన్ అన్నాడు. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్ అంటే ఏంటి, ఈస్ట్. ఓకే, సో ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా చేయాలంటే మనకేంటి, పైథాగరన్ ట్రిప్లెట్స్ కూడా కంపల్సరీగా తెలియాలి. ఇక్కడ 3, 4, 5 కాబట్టి ఈజీ. 11, 12 5, 12, 13 ఇవ్వచ్చు, ఇంకా ఏమైనా అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఓకే, సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ పెద్దగా ఉంది బట్ ఆన్సర్ చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా క్వశ్చన్ని చూసి భయపడకూడదు. ఓకే, సో ఓకే, 2 buses స్టార్ట్ ఫ్రమ్ ది ఆపోజిట్ పాయింట్స్ ఆఫ్ ఏ మెయిన్ రోడ్ 150 kilometers అపార్ట్. సో చూడండి, 2 buses ఏంటి, ఒక 2 points నుంచి 2 buses స్టార్ట్ అయ్యాయంట. ఓకే, సో 2 points నుంచి 2 buses స్టార్ట్ అయ్యాయి. ఓకే ఫైన్. సో ఏమి ఇచ్చాడు తర్వాత, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ అనుకోండి. ఓకే, ఈ పాయింట్. ఓకే, సో 2 points నుంచి 2 buses స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇది స్ట్రెయిట్ లైన్ తీసుకోవాలి యాక్చువల్లీ. ద ఫస్ట్ బస్ రన్స్ ఫర్ 25 kilometers అండ్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ దెన్ రన్స్ ఫర్ 15 kilometers. సో చూడండి, ఫస్ట్ బస్ నేను ఇటు అనుకోవచ్చు, ఎటైనా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు అనుకుంటున్నాను అనుకోండి. ఏం చేసింది, ఇది ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 150 ఇచ్చాడు ఫస్ట్. ఓకే, సో 150 ఇచ్చాడు. ఓకే, నేను ఇది ఫస్ట్ బస్ అనుకుంటున్నా. ఏంటి, ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళిందంటే, ఫస్ట్ బస్ రన్స్ ఫర్ 25 kilometers. సో ఫస్ట్ 25 kilometers వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికే 25 kilometers అనుకోండి. ఓకే, ఈ డిస్టెన్స్ అంతా 25 kilometers. సో 25 తీసుకున్నాను. ఓకే, తర్వాత ఏం చేశాడంటే అండ్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ దెన్ రన్స్ ఫర్ 15 kilometers. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాడు. రైట్ టర్న్ అంటే ఏంటి, ఇట్ సైడ్ రైట్ టర్న్. ఎంత వెళ్ళాడంటే 15 km వెళ్ళాడంట. ఓకే, సో ఇది ఎంత, 15 km. ఓకే, సో నెక్స్ట్ ఏం చేశాడు, it then turns left and runs for another 25 kilometers and takes the direction back to reach the main road. సో ఏం చేశాడు, ఆ బస్సు ఇలా వెళ్తుంది, ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇంకొక 25 km వెళ్ళింది. సో ఇటు నుంచి లెఫ్ట్ టర్న్ అంటే ఇటు. సో 25 km వచ్చింది బస్సు. సో ప్రెజెంట్ ఇక్కడ ఉంది బస్సు. సో తర్వాత ఏం చేశారంట, అండ్ టేక్స్ అ డైరెక్షన్ బ్యాక్ టు రీచ్ ద మెయిన్ రోడ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసారంట ఇలాగా. ఓకే, మెయిన్ రోడ్కి వచ్చేసారు. సో ఇప్పుడు చూడండి, ఇన్ ద మీన్ టైమ్ డ్యూ టు ఏ మైనర్ బ్రేక్ డౌన్ ద అదర్ బస్ హ్యాస్ రన్ ఓన్లీ 35 kilometers అలాంగ్ ద మెయిన్ రోడ్. సో ఆ టైంలోని ఇటుపక్క నుంచి బస్సు 35 kilometers వచ్చిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి 35 అనుకోండి. ఓకే, సో అంటే ఇప్పుడు బస్సు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతా 35 kilometers. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత 25. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది కూడా 25 అవుతుంది. సో అంటే ఈ బస్సు మెయిన్ రోడ్ మీద ఎక్కడి నుంచి ఎంత ట్రావెల్ చేసినట్టు, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 25, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 25. అంటే టోటల్ ఎంత ట్రావెల్ చేసింది ఈ బస్సు, 50 ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఎక్కడ ఉంది బస్సు, ఇక్కడ ఉంది. ఓకే, ఈ బస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అడిగాడు. సో ఇది 50, ఇక్కడ నుంచి ఇక్కడికి 50, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అంటే 85. సో ఈ 150లోంచి ఈ 85 ఈ రెండింటిని తీసేస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది. సో
150లోంచి 85 తీసేయండి. సో ఎంత ఆన్సర్ 65. సో 150లోంచి 85 తీస్తే 65. ఓకే. సో ఇక్కడ చూడండి, అండ్ టేక్స్ ద డైరెక్షన్ టు రీచ్ ద మెయిన్ రోడ్ అనేసాడు. సో ఇలా తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చారు అని ఇచ్చాడు. ఓకే. సో అందుకని ఏం చేస్తాం మనం, మళ్ళీ ఇలా తిప్పి తర్వాత మెయిన్ రోడ్కే తీసుకొస్తాం అనమాట. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే. ఓన్లీ కావాల్సింది ఏంటి, ప్రాక్టీస్ ఒకటి మాత్రమే కావాలి. ఓకే. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఓకే, చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఇది ఏ ఈజ్ 40 meters సౌత్ వెస్ట్ ఆఫ్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఉన్నది అనుకుంటే, ఓకే, ఇక్కడ బి ఉందనుకుంటే ఏ ఏంటి, ఏ ఈజ్ 40 meters సౌత్ వెస్ట్ ఆఫ్ బి. ఏ వచ్చేసి బికి సౌత్ వెస్ట్లో 40 meters డిస్టెన్స్లో ఉందంట. సౌత్ వెస్ట్ అంటే ఇటు సౌత్ వెస్ట్. సో బికి సౌత్ వెస్ట్ అంటే ఇటు సైడ్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్లో ఎవరున్నారంట, ఏ ఉన్నాడంట. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు, సి ఈజ్ 40 meters సౌత్ ఈస్ట్ ఆఫ్ బి. సో సి వచ్చేసి మళ్ళీ బీకే. సో ఇది ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. ఓకే. సో సి వచ్చేసి బీకి సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఇటు, సౌత్ ఈస్ట్ అంటే ఇటు. సో సౌత్ ఈస్ట్, సేమ్ సౌత్ ఈస్ట్కి ఇటు ఎవరున్నారంట, సి ఉన్నాడంట. ఇది కూడా ఎంత ఇచ్చారు, 40 ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఇటు 40 ఇటు 40 అంటే ఈ రెండు స్ట్రైట్ లైన్లో ఉంటాయి కదా. ఓకే. సో ఇప్పుడు ఏమడుతుంది, దెన్ సి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఏ. ఇప్పుడు సి ఏకి ఏ డైరెక్షన్లో ఉంది, సి వచ్చేసి ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఇటు ఉంది, ఇటు అంటే ఇటు ఈస్ట్. సో ఆన్సర్ ఏంటి, ఈస్ట్. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఇలాగా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఒకటే, కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఈ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా ప్రతి ప్రాబ్లంకి డైరెక్షన్స్ అంటే కంపల్సరీగా ఈ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. సో ఇందులో ఇది సింపుల్ పజిల్ అనమాట. సో ఈ సింపుల్ పజిల్ని చూద్దాం. ఓకే. సో ఇంట్రెస్టింగ్ పజిలే ఇది కూడా. సో 7 villages ABCDEF and G ఆర్ సిచ్యువేటెడ్ యాజ్ ఫాలోస్. సో మొత్తం ఎన్ని విలేజెస్ ఉన్నాయంట, 7 villages ఉన్నాయంట. ఓకే. సో ఏం చేస్తాడంటే ఇలా ఒక చిన్న పజిల్ ఇచ్చి దాని మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతాడనమాట. ఓకే. సో ఆ క్వశ్చన్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో చూడండి, ఈ ఈజ్ 2 kilometers టు ది వెస్ట్ ఆఫ్ బి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి ఇక్కడ ఉందనుకుంటే, సో ఈ ఎక్కడ ఉందంట, 2 kilometers టు ది వెస్ట్ ఆఫ్ బి. వెస్ట్ ఎటు, ఇట్ సైడ్. సో బి నుంచి 2 kilometers వెస్ట్లో ఏముంది, ఈ ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ ఉంది. ఫైన్. నెక్స్ట్ ఏం వచ్చాడు, ఎఫ్ ఈజ్ 2 kilometers టు నార్త్ ఆఫ్ ఏ. సో ఇక్కడ అసలు ఈ ఎఫ్ కానీ ఏ కానీ ఈకి బీకి రిలేషన్ లేదు. సో ఓకే, ఈ పాయింట్ని నెక్స్ట్ రాద్దాం. సి ఈజ్ 1 kilometer టు ది వెస్ట్ ఆఫ్ ఏ. ఇక్కడ కూడా ఏం కనిపించట్లేదు. సో డైరెక్ట్ చేసేయండి, ఏంటి, ఎఫ్ ఈజ్ 2 kilometers టు ది నార్త్ ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంటే ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ 2 kilometers టు ది నార్త్ ఆఫ్ ఏ. సో అంటే ఎఫ్ ఏకి పైన నార్త్లోని ఎంత ఉంది, 2 kilometers పైకి నార్త్లో ఉంది. ఓకే. సి ఈజ్ 1 kilometer టు ది వెస్ట్ ఆఫ్ ఏ. ఏకి సి 1 kilometer వెస్ట్లో ఉందంట. ఇదంతా 1 kilometer. ఇది ఏంటి, ఇక్కడ ఉన్నది ఇప్పుడు సి ఉన్నది. ఓకే. ఇప్పుడు ఏమొచ్చాడు, డి ఈజ్ 2 kilometers టు ది సౌత్ ఆఫ్ జి. ఏమిచ్చాడు, డి ఈజ్ 2 kilometers టు ది సౌత్ ఆఫ్ జి. ఓకే. ఇంకా జీ మనకి ఇక్కడ లేదు. జీ ఈజ్ 2 kilometers టు ద ఈస్ట్ ఆఫ్ సి. జీ ఎక్కడ ఉందంటే సికి ఈస్ట్లోని 2 kilometers. ఇది 1 kilometer. సో ఇంకొక 1 తీసుకున్నాం. సో ఇంకొక 1, ఇది కూడా 1. సో ఇప్పుడు ఎంత, ఇక్కడ ఏంటిది, ఇది జీ. ఓకేనా. సో జీ ఇక్కడ ఉన్నాడంట. ఓకే. ఇప్పుడు ఏం వచ్చాడు, ఇంకా డి ఈజ్ 2 kilometers టు ది సౌత్ ఆఫ్ జీ. సో డి కిందకు ఉన్నాడు, సౌత్ అంటే కిందకే కదా. సో ఇది ఎంత అంటే డిస్టెన్స్ 2. సో ఇదేంటి, డి. సో ఇక్కడ యాక్చువల్ మనకి ఏంటి, ఈకి బీకి వేటికి మనకి రిలేషన్ అనేది ఇవ్వలేదు అసలు. ఓకే. సో మనం వాడు ఇచ్చిన పజిల్ని మనం సాల్వ్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్. ఏ దేనికి మిడిల్లో ఉంది, వేటికి, సికి జీకి మిడిల్లో ఏ ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆన్సర్ అయింది. ఓకే. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ 2 villages ఆర్ ది ఫార్దెస్ట్ ఫ్రమ్ వన్ అనదర్. సో ఏ 2 villages
బాగా దూరంగా ఉన్నాయి అన్నాడు. ఓకే, బాగా దూరంగా ఉన్నాయి అన్నాడు కాబట్టి చూడండి, ఏ 2 విలేజెస్ దూరంగా ఉన్నాయి. సో ఏ 2 విలేజెస్ ఉన్నాయి దూరంగా? మనకి ఇక్కడ చూస్తే ఈ విలేజ్కి డిస్టెన్స్ ఎక్కువే ఉంది. అలాగే ఈ విలేజ్కి కూడా డిస్టెన్స్ ఎక్కువే ఉంది. ఒకసారి దేనికి ఎక్కువ ఉందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది 2, ఇది కూడా 2. అప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అవునా? ఇదేంటి, రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ 2 స్క్వేర్ 4. 4 ప్లస్ 4 అండర్ రూట్లో ఏముంటుంది మనకి? 8 ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్ చూడాలి. రైట్, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ చూడాలి. సో ఈ డిస్టెన్స్ చూడాలంటే ఏంటి, మనం ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకుంటాం. ఓకే, సో ఇదేంటి, రైట్ యాంగిల్. ఈ డిస్టెన్స్ ఎంత? 1. ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు మనకి? ఇది 2, ఇది కూడా 2 అంటే మొత్తం 4 అయిపోయింది. సో 4 అయిపోయింది కాబట్టి ఈ డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ 16 ప్లస్ 1 అంటే స్క్వేర్ రూట్ 17 అయింది. రైట్, స్క్వేర్ రూట్ 17 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఎఫ్డి డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో ఆన్సర్ ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ డి టు ఎఫ్ ఈజ్ ది ఫార్దెస్ట్. ఓకే, ఎందుకంటే మనకి ఈబి మనకు అసలు ఇక్కడ తెలియవు కాబట్టి వాటిని వదిలేసుకొని మనం చూసుకుంటే ఏమొస్తుంది మనకి ఎఫ్ అండ్ డి వచ్చిందనమాట. ఓకే, డి ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్. ఓకే, యాక్చువల్లీ మనం ఇక్కడ ఒక పాయింట్ వదిలేసాం. ఏంటంటే, ఓకే, క్వశ్చన్ నేను చిన్నది వదిలేసాను. అదేంటంటే డి ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ బి అండ్ ఈ అని ఇచ్చారు. ఓకే, డి ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ బి అండ్ ఈ. బికి ఈకి మధ్యలో డి ఉందంట. సో అప్పుడు బిఈ ఎక్కడ వస్తాయి? ఇక్కడ బిఈ వస్తాయి. అప్పుడు అంటే ఏంటి, ఇక్కడ మనకి బి వస్తుంది, ఇక్కడ మనకి ఈ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బి ఇక్కడ ఈ వస్తాయి. సో అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది డిస్టెన్స్? ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఎందుకు? ఈకి బికి మధ్యన 2 ఉంది కాబట్టి. సో ఇది అయితే ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు? ఎఫ్ నుంచి బికి ఫార్దెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఎఫ్ నుంచి బికి ఫార్దెస్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఆర్ఎల్స్ సి నుంచి బీకి అయినా సరే అవ్వచ్చు. కాబట్టి ఒకసారి చూద్దాం మనం. సో సి నుంచి బీకి చూడండి. ఓకే, డయాగ్రామ్ అసలు చాలా ఘోరంగా తయారైంది. ఓకే, ఒకసారి చూద్దాం అయినా సరే. సో ఈ డిస్టెన్స్ ఎంత? ఇది 2. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఈ నుంచి బీకి 2 ప్లస్ ఇది 1 అంటే మొత్తం 3. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ 3. ఇది వచ్చేసి డిస్టెన్స్ 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటి? 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 అంటే ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ 13 వచ్చింది. ఎక్కడికి? సి నుంచి బీకి. అలాగే ఎఫ్ నుంచి బీకి ఒకసారి చూద్దాం మనం. ఎఫ్ నుంచి బీకి చూడాలంటే ఏం చేయాలి మనం? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? ఇది 2, ఇది 2, మొత్తం 4. సో ఇదేంటి, ఇప్పుడు డిస్టెన్స్ చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది కూడా ఎంత వచ్చింది? 13 మనకి వచ్చిందనమాట. ఓకే, సో డయాగ్రామ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. మీరు డైరెక్ట్గా ఇలా డిస్టెన్స్ కనుక్కొని, సో ఎఫ్ నుంచి బీకి పెద్దది ఉందా, సి నుంచి బీకి పెద్ద ఉందా మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ ఫార్ ఈజ్ ఈ ఫ్రమ్ ఎఫ్ అన్నాడు. సో ఈ నుంచి, ఓకే, ఈ నుంచి ఎఫ్కి డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సో ఈ నుంచి ఎఫ్కి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2 ఉంది, ఇది కూడా ఇంకొక 2 ఉంది. సో మొత్తం 4. ఓకే, సో ఓకే, డయాగ్రామ్ బాగా కన్ఫ్యూజింగ్గా తయారైంది. సో ఇంకా మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు. మనం ఒకసారి పజిల్ని సాల్వ్ చేస్తే ఇంకా ఏ క్వశ్చన్ అయినా సరే అందులో వచ్చిన క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం దీని తర్వాత మనం షాడో ప్రాబ్లమ్స్ చూద్దాం. షాడో ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే, మీకు ఇంక ఇది మీరు సాల్వ్ చేయండి. జస్ట్ ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. డయాగ్రామ్ వేసిన తర్వాత మీకు ఇంక ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు షాడోస్ గురించి ఒకసారి చూద్దాం. మనం అసలు షాడో ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూద్దాం. సో చూడండి, ఎప్పుడు ఏంటి, మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మార్నింగ్ తీసుకుందాం. మార్నింగ్ సన్ ఎటువైపు ఉంటుంది? ఈస్ట్ సైడ్ ఉంటుంది. రైట్, ఇది సన్ అనుకుంటే ఈస్ట్ సైడ్ ఉంటుంది సన్. సో అప్పుడు ఏమవుతుంది? షాడో ఎటు పక్క పడుతుంది? వెస్ట్కి పోయి షాడో పడుతుంది. మార్నింగ్ టైంలో ఈస్ట్ వైపు సన్ ఉంటుంది కాబట్టి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో మార్నింగ్ సన్ ఈస్ట్ వైపు ఉంటుంది కాబట్టి షాడో ఎటు పడుతుంది?
వెస్ట్కి పడుతుంది. ఓకేనా? అదే ఈవినింగ్ వచ్చేసి వెస్ట్ వైపు సన్ ఉంటుంది కాబట్టి షాడో వచ్చేసి ఈస్ట్కి పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక మ్యాన్ నార్త్ ఫేస్ చేస్తున్నాడు అనుకోండి మార్నింగ్, అప్పుడు అతని షాడో ఎటు పడుతుంది? తనకి లెఫ్ట్ సైడ్ పడుతుంది. అంతే కదా? మ్యాన్ నార్త్కి చూస్తుంటే షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఎందుకు? షాడో ఎప్పుడు కూడా వెస్ట్కే పడుతుంది మార్నింగ్ అయితే. ఈవినింగ్ అయితే ఎప్పుడు కూడా ఈస్ట్కి పడుతుంది. సో అదే ఈవినింగ్ ఒకవేళ మ్యాన్ నార్త్ చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు షాడో ఎటు పడుతుంది? రైట్ సైడ్ పడుతుంది. ఓకే? సో ఇవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అదే సౌత్ చూస్తున్నాడు అనుకోండి ఈవినింగ్ మ్యాన్, అప్పుడు ఎటు పడుతుంది? లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఓకే? సో ఈ చిన్న సింపులే, ఎందుకంటే ఏముండవు షాడోస్లోని. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ వస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే? సో ఓకే, ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం ముందు. సో ఇక్కడ చూడండి, వన్ మార్నింగ్ మోహన్ అండ్ గౌరవ్ వర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఆపోజిట్గా నించొని ఉన్నారంట, ఒకరినొకరు ఫేస్ చేసుకుంటూ. ఓకే? సో చూడండి, మోహన్స్ షాడో ఫెల్ ఎగ్జాక్ట్లీ ఆన్ హిస్ లెఫ్ట్. సో చూడండి, ఫస్ట్ థింగ్ ఆన్ వన్ మార్నింగ్ అన్నాడు. మార్నింగ్ ఎప్పుడు ఎటు పడుతుంది షాడో? వెస్ట్కి పడుతుంది, ఈ డైరెక్షన్లో పడుతుంది, ఈ సైడ్ పడుతుంది. ఓకే, మోహన్ షాడో ఫెల్ ఎగ్జాక్ట్లీ ఆన్ హిస్ లెఫ్ట్ అన్నాడు. సో మోహన్ షాడో తనకి లెఫ్ట్ సైడ్ పడాలంటే తను కంపల్సరీ ఎటు ఫేస్ చేయాలి? నార్త్ ఫేస్ చేయాలి. అప్పుడే కదా తనకి లెఫ్ట్ సైడ్ పడుతుంది, ఎందుకంటే షాడో ఇప్పుడు ఇటు సైడ్ పడుతుంది. సో షాడో ఇటు సైడ్ పడాలంటే అతను నార్త్ ఫేస్ చేస్తానే అతను లెఫ్ట్ సైడ్ ఇటు అవుతుంది. రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది? మోహన్ నార్త్కి ఫేస్ చేస్తున్నాడు. మోహన్ అండ్ గౌరవ్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, ఫేసింగ్ ఈచ్ అదర్ అన్నాడు. సో అప్పుడు గౌరవ్ ఏంటి? గౌరవ్ ఇటు మోహన్ని ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమడుతున్నాడు? టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఇస్ గౌరవ్ ఫేసింగ్. సో ఇతనే కదా గౌరవ్ ఇటు ఫేస్ చేస్తున్నాడు, సౌత్, కిందకి సౌత్. సో ఆన్సర్ ఏంటి? సౌత్. సో ఇలా సింపుల్గా మనం చేయొచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే. షాడో ప్రాబ్లమ్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, క్లారిటీగా అసలు మార్నింగ్ ఇస్తే మార్నింగ్, ఈవినింగ్ ఇస్తే ఈవినింగ్ తీసుకొని సింపుల్గా మనం చేసేయచ్చు అనమాట. ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఈవినింగ్. సో ఓకే, ఇంక ఈవినింగ్ అని ఇవ్వగానే మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ షాడోని ఈస్ట్కి పడుతుంది అని చెప్పేసి అది తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతున్నాడు చూద్దాం. ఇన్ అన్ ఈవినింగ్ వెన్ సూరజ్ స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్. ఓకే, ఈవినింగ్ ఒక అతను వాళ్ళ ఇంటి దగ్గర, సూరజ్ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ చేసినప్పటి నుంచి హిస్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ హిస్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూరజ్ వాళ్ళ ఇల్లు అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. స్టార్ట్ అయ్యే టైంకి ఎటుందంటే షాడో రైట్ సైడ్ ఉందంట. రైట్ సైడ్ ఉందంటే ఇటు సైడే పడాలి. సో రైట్ సైడ్ ఉందంటే ఆటోమేటిక్గా సూరజ్ పైకి చూస్తేనే కదా, నార్త్ వైపు ఫేస్ చేస్తేనే షాడో ఇటు సైడ్ తనకి రైట్ సైడ్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఏమొచ్చాడు? హీ వాక్డ్ 6 kilometers. సో ఇక్కడ నుంచి ఏం చేశాడంటే 6 kilometers అలా నడిచాడంట. తర్వాత దెన్ హీ అగైన్ టర్న్స్ హిస్ లెఫ్ట్ అండ్ మూవ్ 4 kilometers. సో ఇలా వెళ్తున్నాడు, లెఫ్ట్కి టర్న్ అయ్యాడు, అంటే ఇటు టర్న్ అయ్యి 4 kilometers నడిచాడు. ఓకే, అగైన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ మూవ్ 13 kilometers. సో ఇలా వెళ్ళేవాడు, ఇక్కడ నుంచి ఏం చేశాడు? 13 kilometers రైట్కి టర్న్ అయ్యి, రైట్ అంటే పైకి టర్న్ అయ్యి ఎంత తిరిగాడు? 13 kilometers వెళ్ళాడు. ఓకే, హౌ ఫార్ ఈస్ హీ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్? చూడండి, ఇది క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఏ డైరెక్షన్లో ఉందంటున్నాడు. సో ఇలా క్రాస్ వచ్చింది. సో ఇదేంటి? డయాగ్నల్. ఇదేంటిది? నార్త్ వెస్ట్. ఓకే, మనకి డైరెక్షన్ వచ్చింది ఏంటి? నార్త్ వెస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకు కావాల్సింది డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్. సో ఒకసారి జాయిన్ చేయండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని జాయిన్ చేసాం ఇలాగా. ఓకే, సో ఇప్పుడు ఏంటి? మనం దీన్ని ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద గీసుకుంటాం. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యింది ఇది. ఫైన్. సో మనకి ఏం కావాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి తెలుసు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? ఇదే కదా, ఇదంతా 6 ఇచ్చారు. సో ఇది తెలుసు మనకి 4 అని. అప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది? ఇది కూడా 4 అవుతుంది. సో ఇదంతా 13 + 6 19. సో టోటల్ ఈ సైడ్ వచ్చేసి 19, ఈ సైడ్ వచ్చేసి 4. సో ఇక్కడ ఏం అప్లై చేస్తాం మనం? పైథాగరస్ థీరం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 19 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ ఏంటి? 4 స్క్వేర్. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా షాడో ప్రాబ్లమ్స్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్లియర్గా ఈవినింగ్ అని ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఈస్ట్ సైడ్ షాడో ఉంటుంది.
ఓకే. సో, ఆ పర్సన్‌కి రైట్ ఉన్నదంటే ఆటోమేటిక్‌గా నార్త్ ఫేస్ చేస్తాడు. అదే లెఫ్ట్ ఉన్నదంటే సౌత్ ఫేస్ చేస్తాడు. అవి ఈజీగా, సింపుల్‌గా మనం జస్ట్ ఆలోచిస్తే మనకి వస్తాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం లాస్ట్ క్వెషన్ చూద్దాం ఇంకా ఇందులో. షాడోస్‌లోని, ఇంకా డైరెక్షన్స్‌లోనే. ఓకే. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. తప్పకుండా అవి నెక్స్ట్ వీడియోస్‌లో మనం దాన్ని డిస్కస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఓకే చూద్దాం. ఇన్ మార్నింగ్ రాహుల్ కవర్ 10 మీటర్స్. సో, చూడండి. మార్నింగ్ అని ఇచ్చాడు. ఓకే. మార్నింగ్ అని ఇచ్చాడు. రాహుల్ కవర్ 10 మీటర్స్ అండ్ టర్న్ టు హిస్ లెఫ్ట్. సో, చూడండి 10 మీటర్స్ కవర్ చేశాడన్నాడు. కానీ ఎటు సైడ్ కవర్ చేశారో ఇవ్వలేదు. ఓకే. ఎటు సైడ్ వెళ్తున్నాడో ఇవ్వలే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే సౌత్‌కి వెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. నార్త్ తీసుకోవచ్చు, ఈస్ట్ తీసుకోవచ్చు, వెస్ట్ తీసుకోవచ్చు. ఏ డైరెక్షన్ అయినా సరే తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అని తీసుకున్నా. ఎందుకు తీసుకుంటున్నాను? ఇక్కడ నాకు డైరెక్షన్ అసలు మెన్షన్ చేయలేదు. ఎటెళ్ళాడు? రాహుల్ కవర్స్ 10 మీటర్స్ అన్నాడు. కానీ ఎటు కవర్ చేస్తున్నాడో చెప్పలే. ఓకే. రాహుల్ కవర్స్ 10 మీటర్స్ అండ్ టర్న్ టు హిస్ రైట్. రైట్‌కి టర్న్ అయ్యి అండ్ కవర్స్ 4 మీటర్స్. సో, రైట్ అంటే ఇటు సైడ్. సో, రైట్‌కి టర్న్ అయ్యి ఎంత కవర్ చేశాడంటే 4 కిలోమీటర్స్ కవర్ చేశాడు. ఓకే. 4 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత అంటే ఇటు సైడ్ ఉన్నాడు. ఇటు సైడ్ వెళ్తున్నాడు. హీ దెన్ టర్న్ హిస్ లెఫ్ట్ అండ్ కవర్స్ 4 మీటర్స్. సో, తర్వాత ఇక్కడ నుంచి ఏంటి లెఫ్ట్. లెఫ్ట్ అంటే కిందకి. సో, ఇటు మళ్ళీ కిందకెళ్ళి ఎంత కవర్ చేశాడంటే మళ్ళీ 4 కిలోమీటర్స్ కవర్ చేశాడంట. ఇప్పుడు చూడండి. అట్ దిస్ టైమ్ హిస్ షాడో ఈజ్ ఇన్ హిస్ లెఫ్ట్. సో, చూడండి ఇప్పుడు మళ్ళీ షాడో గురించే మాట్లాడుతున్నారు. సో, షాడో మార్నింగ్ అన్నారు. మార్నింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎటు ఉండాలి షాడో? ఇటు ఉండాలి. రైట్? మార్నింగ్ అంటే షాడో ఎటు ఉండాలి? ఇటు ఉండాలి. బట్ ఇప్పుడు ఎటుందంట షాడో లాస్ట్‌కి అట్ దిస్ టైమ్ హిస్ షాడో ఈజ్ ఇన్ హిస్ లెఫ్ట్. సో, ఇటుందంట షాడో. తను లెఫ్ట్ సైడ్ ఇటే కదా! ఇటుందంట షాడో. సో, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ స్టార్టెడ్ హిస్ జర్నీ అన్నారు. సో, యాక్చువల్లీ మనం సౌత్ తీసుకున్నాం. బట్ ఎటు సైడ్ అతను జర్నీని స్టార్ట్ చేశాడు అని అడుగుతున్నారు. ఓకే. సో, మనం సౌత్ తీసుకున్నాం కాబట్టి ఏమైంది? రైట్ కాస్త ఏమైంది మనకి? లెఫ్ట్ వచ్చింది. సో, ఆటోమేటిక్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదే అతను నార్త్ ఫేస్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు షాడో అతనికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. అవునా? సో, ఆటోమేటిక్‌గా మనం సౌత్ తీసుకున్నాం ఇక్కడ. సౌత్ తీసుకోకుండా ఏం తీసుకొని ఉంటే నార్త్ తీసుకొని ఉండాలి. సో, నార్తే ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే. ఇది చిన్న కన్‌ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ జస్ట్ చిన్నది ఆలోచిస్తే మనకి క్లియర్‌గా అర్థం అవుతుందన్నమాట. ఓకే. సో, చూడండి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు. ఎటెళ్తున్నాడో చెప్పలేదు. సో, ఏ డైరెక్షన్ అయినా తీసుకోవచ్చు. నేను జస్ట్ సౌత్ తీసుకున్నాను. ఓకే. సో, సౌత్ తీసుకున్నాను. 10 మీటర్స్ ఎళ్ళాం. తర్వాత 4 మీటర్స్. తర్వాత 4 మీటర్స్. లాస్ట్‌కి అతని షాడో లెఫ్ట్‌కి పడుతుందన్నారు. సో, ఇటు పడుతుంది. బట్ మార్నింగ్ అని చెప్పారు. మార్నింగ్ యాక్చువల్లీ ఇటు పడాలి. అంటే తన రైట్‌కి పడాలి. రైట్‌కి పడాల్సింది లెఫ్ట్‌కి పడుతుంది. కాబట్టి అంటే ఆపోజిట్ అవుతుంది. అంటే సౌత్‌కెళ్ళాల్సింది నార్త్ ఎళ్తాడు. అంటే దీనికి ఇది ఆపోజిట్ అయింది కాబట్టి ఇది ఆపోజిట్ అవుతుందనమాట. ఇప్పుడేంటి నార్త్ ఫేస్ చేస్తాడు. ఓకే. సో, ఓకే గైస్. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా మాకు కింద కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడీ ఉంది. దానికైనా సరే మెయిల్ చేయొచ్చు. ఓకే. సో, మనం నెక్స్ట్ క్లాసెస్‌లో మనం మిగతా టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. బట్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.